కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అది నిరంతరం ప్రవహించే నదిలాంటిది. ఒక్కోసారి ఆ నదిలో వచ్చే అలలు మన జీవిత నావను ఒక్కసారిగా మలుపు తిప్పుతాయి. సరిగ్గా అలాంటి ఒక అరుదైన మలుపు 2026 జనవరి మాసంలో రాబోతోంది. మన జ్యోతిష్య శాస్త్రంలో ఒక్కో గ్రహం ఒక్కో శక్తికి ప్రతీక. ఆత్మకారకుడైన సూర్యుడు, మనఃకారకుడైన చంద్రుడు, బుద్ధికి అధిపతి బుధుడు, సుఖాలనిచ్చే శుక్రుడు మరియు అపారమైన శక్తినిచ్చే కుజుడు, ఈ 5 గ్రహాలు శనిక్షేత్రమైన మకరంలో ఏకమవుతున్నాయి. విశేషమేమిటంటే ఈ కూటమిలో కుజుడు తన ఉచ్చస్థితిలో ఉండి అపారమైన శక్తిని విడుదల చేస్తున్నాడు. ఈ పంచగ్రహ కూటమి వల్ల కలగబోయే ఫలితాన్ని లోతైన విశ్లేషణలో ఇప్పుడు చూద్దాం. మిత్రులారా, ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో మీకిచ్చే ఒక చిన్న సూచన మీ జీవితంలోని అడ్డంకులను తొలగించగలదు. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీ ఇష్టదైవం పేరుని కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. మకర రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి మీ రాశిలోనే ఏర్పడుతోంది. అందువల్ల మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవబోతోంది. మీలో ఆకర్షణ శక్తి, వ్యక్తిత్వం పెరుగుతాయి. వ్యాపార విస్తరణకు ఇది అద్భుత సమయం. ఉద్యోగంలో తిరుగులేని నాయకత్వం వహిస్తారు. మీ కెరీర్లో కొత్త శిఖరాలను అధిరోహిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం విషయంలో తీవ్రమైన పని ఒత్తిడి వల్ల నిద్రలేమి సమస్య రావచ్చు. అప్రమత్తంగా ఉండాల్సిన రోజులు జనవరి 18. చేయవలసిన పరిహారాలు: శనివారం రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. అహంకారాన్ని దరిచేరనియ్యవద్దు. మకర రాశివారు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన సూచన: మీ స్వార్థం ఇతరులను ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి. ఇప్పుడు మీరే ఈ కాలానికి కథానాయకులు. అవకాశాన్ని వాడుకోండి. చూశారు కదా, 2026 జనవరిలో ఏర్పడబోయే పంచగ్రహ కూటమి మన జీవితాల్లో ఎంతటి ప్రభావాన్ని చూపబోతోందో. గుర్తుంచుకోండి, గ్రహాలు కేవలం దిశను మాత్రమే చూపిస్తాయి. మన ప్రయత్నం మరియు ఆ మహాదేవుని ఆశీస్సులు ఉంటే ఏ గండాన్నైనా సునాయాసంగా దాటవచ్చు. మరొక ముఖ్య విషయం మళ్ళీ గుర్తు చేస్తున్నాను. మీ ఇష్టదైవం పేరును కింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి. ఈ వీడియోను లైక్ చేయండి. ఇలాంటి అద్భుతమైన జ్యోతిష్య విశ్లేషణలు పొందడానికి మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు.